హాయ్, వెల్కమ్ బ్యాక్ టు 7 ఛానల్. సో ఇప్పుడు మనము థర్డ్ ప్రాబ్లం చూద్దామండి. ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ నేను అప్లోడ్ చేస్తాను, కానీ ఈ ప్రాబ్లం తర్వాత దాన్ని మళ్ళీ రీఅప్లోడ్ చేస్తానండి. నాకు అక్కడ ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ మార్చి చెప్పాలనుకుంటున్నాను. బట్ ముందు ఇది థర్డ్ ప్రాబ్లంను మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఇక్కడ థర్డ్ ప్రాబ్లంలో ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడంటే, మీరు గమనిస్తే క్రెడిట్ బ్యాలెన్స్ ఇచ్చాడండి. అంటే ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్. ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఇచ్చాడు. సో ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఇస్తే దాని అర్థం ఏమండి, క్యాష్ బుక్లో క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తూ ఉంటుంది, పాస్బుక్లో డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఈ నాలెడ్జ్ మీకు ఉండాలండి, ఓకేనా. సో క్యాష్ బుక్లో క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తూ ఉందంటే ఓవర్ డ్రాఫ్ట్ అండి. క్యాష్ బుక్లో క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తూ ఉందంటే దాని అర్థం ఏమి, పాస్బుక్లో డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తూ ఉంది. సో పాస్బుక్లో డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుందంటే కూడా ఓవర్ డ్రాఫ్ట్ అని అర్థం. బట్ మనకి ఇక్కడ మనకు బ్యాలెన్స్ ఇచ్చింది క్యాష్ బుక్ ప్రకారం ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చాడు. సో ఆల్రెడీ నేను మీకు లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పానండి, మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ 4 ఏదో ఒకటి ఇస్తాడండి. మనకు స్టాండ్ ఓపెనింగ్ ఇన్ఫర్మేషన్ మనకి ఈ 4 ఏదో ఒకటి ఇస్తాడు. ఈ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఎక్కువ ఉంటే ఇఫ్ ద అమౌంట్ ఈజ్ ఎక్సెస్ ఏం చేయమంటున్నాను, రెడ్యూస్ చేయంటున్నాను, ఓకేనా. ఒకవేళ నీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అమౌంట్ తక్కువగా ఉంటే ఏం చేయమంటున్నాను, యాడ్ చేయమంటున్నాను. సేమ్ ఇక్కడ కూడా చెప్తున్నాను అండి, బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అంటే డెబిట్ ఉంటుంది. దీని అర్థం ఏమి, ఫేవరబుల్ బ్యాలెన్స్. అంటే ఇక్కడ ఏమవుతుంది, బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది, ఇది ఫేవరబుల్. అంటే ఇక్కడ డెబిట్ ఉంటే ఇక్కడ క్రెడిట్ ఉంటుంది, అంటే ఇక్కడ ఫేవరబుల్. అదే క్యాష్ బుక్లో క్రెడిట్ ఉంటే, క్యాష్ బుక్లో క్రెడిట్ ఉంటే ఇట్ మీన్స్ ఓవర్ డ్రాఫ్ట్ అండ్ ఇట్ మీన్స్ అన్ఫేవరబుల్ బ్యాలెన్స్. అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే ఏమండి, మనం బ్యాంకుకు బాకీ ఉన్నాము అని అర్థం. క్యాష్ బుక్లో క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తూ ఉందంటే అర్థం ఏమి, పాస్బుక్లో డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తూ ఉంటుంది, ఓకేనా. సో ఈ 4 ఏదో ఒకటి ఇస్తాడంటే మనకు, ఈ 4 ఇక్కడ రాస్తాను నేను. ఈ 4 ఏదో ఒకటి ఇస్తాడండి. ఇక్కడ ఇచ్చిన స్టార్టింగ్ పాయింట్ని బట్టి మనం యాడ్ చేయాలన్నా లెస్ చేయాలన్నా అని అలా. సో ఇక్కడ యాడ్ చేయాలా లెస్ చేయాలంటే మళ్ళీ ఏం చెప్తున్నాను నేను, నీకు ఇచ్చిన అమౌంట్ ఎక్కువ ఉందంటే డిడక్ట్ చేయి, నీకు ఇచ్చిన అమౌంట్ తక్కువ ఉందంటే దీన్ని యాడ్ చేసుకో. అదే కండిషన్స్ ప్రకారం నేను ప్రాబ్లం 3ని చేస్తున్నానండి. సో ప్రాబ్లం 3లో మనకి ఏమి ఇచ్చాడు ఇన్ఫర్మేషన్ చూద్దాం, ఓకేనా. సో మనకు క్యాష్ బుక్ ప్రకారం ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చాడు. చూడండి, క్యాష్ బుక్ షోడ్ అండ్ ఓవర్ డ్రాఫ్ట్ ఆఫ్ ₹4,500. అంటే స్టార్టింగ్ పాయింట్ మనకు ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఇచ్చాడు. అందుకే ఇక్కడ నేను రాసేటప్పుడు చూడండి, ఓవర్ డ్రాఫ్ట్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఎంత ఇచ్చాడు మనకు, 4,500 మనకి ఇచ్చాడండి. నా ఇది ఫస్ట్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్ ఇదే అంటున్నాను కదా. స్టార్టింగ్ పాయింట్ అంటుండేది ఇవే అండి. ఈ 4 ఏదో ఒకటి ఇస్తాడు. ఈ 4 ఏదైతే ఇచ్చింటాడో దాన్ని బట్టి మనము యాడా లెస్సా చేయాలా. యాడా లెస్సా అంటే ఇదే కండిషన్. సో అమౌంట్ ఎక్కువ ఉంటే రెడ్యూస్ చేయండి, అమౌంట్ తక్కువ ఉంటే యాడ్ చేయండి, ఓకే. నా ఇప్పుడు చూద్దాం మనం. నా పాయింట్ బి ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం మనం. ద పేమెంట్ సైడ్ ఆఫ్ ద క్యాష్ బుక్ హ్యాడ్ బీన్ అండర్ క్యాస్ట్ బై ₹150. పాయింట్ బి గురించి వాడు చెప్తున్నాడండి. ఏం చెప్తున్నాడో చూద్దాం మనం. సో పాయింట్ బి ఇక్కడేమో నేను మీకోసం ఒకటి సపరేట్ రాస్తానండి, ఇది క్యాష్ బుక్ రాస్తాను, ఓకేనా. సో ఇక్కడ మీకు క్యాష్ బుక్ రాసుకున్నాను. క్యాష్ బుక్ ప్రకారం బ్యాలెన్స్ ఏముందో చూద్దాం. అంటే ఇక్కడ మీకు అర్థం కావడానికి టేబుల్ వేస్తున్నానండి నేను. ఆ టేబుల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, ఓకేనా. నా ఇది క్యాష్ బుక్. క్యాష్ బుక్లో ఏం మళ్ళీ బ్యాంక్ బ్యాలెన్స్, బ్యాంక్ కాలం కానీ ఆర్ బ్యాంక్ అకౌంట్ ఇన్ లెడ్జర్. అంటే క్యాష్ బుక్లో బ్యాంక్ కాలం ఆర్ లెడ్జర్ అకౌంట్లో బ్యాంక్ అకౌంట్ ఇన్ లెడ్జర్, రెండు మనకు ఒకటే అండి. నా ఇక్కడ ఏమంటున్నాడు, క్రెడిట్ బ్యాలెన్స్ ఆర్ ఓడి. దేంట్లో క్యాష్ బుక్లో క్రెడిట్ బ్యాలెన్స్ అన్నాడు, ఇక్కడ మనకు క్యాష్ బుక్లో ఏమన్నాడు, క్రెడిట్ బ్యాలెన్స్ అన్నాడు. చూడండి, క్యాష్ బుక్లో బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ అంటే క్రెడిట్ బ్యాలెన్స్ ఎంత, 4,500. కానీ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను అమౌంట్ వేరే తీసుకున్నానండి. బట్ ఆ 4,500తో మీకేం సంబంధం లేదు. సో క్రెడిట్ బ్యాలెన్స్ కాబట్టి నేను బ్యాలెన్స్ వేసుకుంటున్నాను. ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం 10,000 వేసుకున్నానండి. ఈ 4,500తో మీరు కన్ఫ్యూజ్ కావద్దండి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి
ఒక ప్రోఫార్మా వేసుకున్నాను అండి, మీకు ఎక్స్ప్లెయిన్. అదేవిధంగా ఇక్కడ మనకు పాస్బుక్ ప్రకారం కూడా వేసుకుందాం, అంటే మీకు అర్థం కావడానికి నేను కాలం వేసుకున్నాను. క్లాస్ కొంచెం లెంత్గా ఉంటుందండి, కానీ మంచిగా అర్థం కావడానికి ప్రయత్నం చేసుకుందాం. బ్యాంక్ పాస్బుక్ అండి, మీకు పాస్బుక్ ఇస్తాడు, అందులో ఏముంటుంది, కస్టమర్ యొక్క లెడ్జర్ అకౌంట్ ఉంటుంది, కస్టమర్ యొక్క లెడ్జర్ అకౌంట్. సో ఇక్కడ మనకు డెబిట్ బ్యాలెన్స్, ఇక్కడ క్రెడిట్ బ్యాలెన్స్ అంటే ఓవర్ డ్రాఫ్ట్ అన్నాను, ఇక్కడ డెబిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అంటే ఓడి అని అర్థం. సో డెబిట్ బ్యాలెన్స్ కాబట్టి డెబిట్ సైడ్ సేమ్ అమౌంట్ వేసుకున్నానండి మీకు అర్థం కావడానికి. అంటే ఇక్కడ మీకు ఏమర్థం కావాలా, ప్రస్తుతానికి డిఫరెన్స్ ఏమి లేదు, ఇక్కడ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది, ఇక్కడ డెబిట్ బ్యాలెన్స్ ఉంది, బట్ అమౌంట్ సేమ్ ఉంది. అంటే సేమ్ అమౌంట్ ఉన్నప్పుడు రికన్సిలేషన్ చేసే అవసరం లేదు. కానీ ఇక్కడ మనకున్న డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఇవి మారుతూ ఉంటాయండి. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. నా ఇక్కడ ఏమంటున్నాడు, ద పేమెంట్ సైడ్ ఆఫ్ ద క్యాష్ బుక్ హ్యాడ్ బీన్ అండర్ క్యాస్ట్ బై ₹150. పేమెంట్ సైడ్ అండర్ క్యాస్ట్ అంటే తక్కువ టోటల్ చేయడం అండి. అండర్ క్యాస్ట్ అంటే అర్థం ఏమి అంటే టోటల్ తక్కువగా చేయడం అని అర్థం. టోటల్ తక్కువగా చేస్తున్నాడు అంటే అర్థం ఏమండి, పేమెంట్ సైడ్ మనం రాయవలసిన అమౌంట్ రాయలేదు. పేమెంట్ సైడ్ అంటే అర్థం ఏమండి, క్రెడిట్ సైడ్ రాయవలసిన అమౌంట్ రాయలేదు, అంటే బ్యాంక్ వాడు రాసింటాడు అని అర్థం అండి. పేమెంట్ సైడ్ మనం రాయలేదు అనుకుంటే బ్యాంక్ వాడు రాసుకునేటాడు. అప్పుడు బ్యాంక్ యొక్క బ్యాలెన్స్ ఎంత ఉంచేయండి, బ్యాంక్ యొక్క ఓవర్ డ్రాఫ్ట్ ఎంత ఉంది, 10,150. బట్ మన క్యాష్ బుక్ ప్రకారం ఓవర్ డ్రాఫ్ట్ ఏమంది, తక్కువగా ఉంది. బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది అర్థమైతే మిగతావన్నీ ఈజీగా అర్థమైపోతుంటాయండి. సో ఇక్కడ ₹150 బ్యాంక్ వాడు రాసుకున్నాడు, డెబిట్ ఓవర్ డ్రాఫ్ట్ కాబట్టి డెబిట్ సైడ్ రాసుకున్నాడు. సో 10,150 యాజ్ పర్ బ్యాంక్ పాస్బుక్ ప్రకారం 10,150 ఉంది, బట్ మన క్యాష్ బుక్ ప్రకారం ఎంత ఉంది, 10,000. మనకు క్యాష్ బుక్ ప్రకారం ఇచ్చాడా, బ్యాంక్ పాస్బుక్ ప్రకారం ఇచ్చాడా చూడండి. క్యాష్ బుక్ ప్రకారం ఇచ్చాడు కదా, ఇక్కడ చూడండి బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఏమన్నాడు, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ అన్నాడు. సో క్యాష్ బుక్ ప్రకారం ఇచ్చాడు, క్యాష్ బుక్ ప్రకారం నీకు ఇచ్చిన బ్యాలెన్స్ ఎక్కువందా తక్కువందా చూడండి అంటున్నాను. ఎక్కువందా తక్కువందా, ఇక్కడ ఓవర్ డ్రాఫ్ట్ తక్కువ ఉంది అంటే నీకు ₹4,500 తక్కువగా ఉంది అని అర్థం. నేను మళ్ళీ చెప్తున్నా అండి, ఈ అమౌంట్తో మీరు కంపేర్ చేయొద్దండి. ఇక్కడ అజ్యూమ్డ్ ఫిగర్ మీకు ఇది అర్థం కావడానికి రాస్తున్నాను. అంటే బ్యాంక్ వాడు ₹150 రాసుకున్నాడు, మనం రాసుకోలేదు, అంటే మనకు ఈ క్రెడిట్ బ్యాలెన్స్ తక్కువ ఉంది, ఓవర్ డ్రాఫ్ట్ తక్కువ ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలి, మనము తక్కువ ఉంటే యాడ్ చేయాలా, ఎక్కువ ఉంటే లెస్ చేయాలా. సో ఇప్పుడు నీకు స్టార్టింగ్ పాయింట్ ఏమి, క్యాష్ బుక్ ప్రకారం ఇచ్చాడు, క్యాష్ బుక్ ప్రకారం బ్యాలెన్స్ తక్కువగా ఉంది కాబట్టి యాడ్ చేయండి. ఒకవేళ పాస్బుక్ ఇచ్చింటే బ్యాలెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఏం చేయాలా, లెస్ చేయాలా. కానీ మనకు ప్రస్తుతానికి క్యాష్ బుక్ ప్రకారం ఇచ్చాడు, బ్యాలెన్స్ తక్కువగా ఉంది. ఇక్కడైతే 10,150 ఉంది, ఇక్కడైతే 10,000 ఉంది, అంటే ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి ఆ ₹150తో మనకు డిఫరెన్స్ వస్తుంది. సో దాన్ని మనం రికన్సిలేషన్ చేసేటప్పుడు యాడ్ చేసుకున్నాము. యాడ్. సో the payment side of the cash book had been under cash అంటే మీకు ప్రస్తుతానికి అర్థం కావడానికండి తక్కువ టోటల్ చేయడం అని అర్థము. అది తక్కువ టోటల్ చేయడం అంటే మనం కన్ఫ్యూజ్ అవుతామనే ఉద్దేశంతో పేమెంట్ సైడ్ ఒక ఐటమ్ రాయలేదని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కానీ యాక్చువల్గా దాని అర్థము తక్కువగా టోటల్ చేయడము. ఎంత తక్కువ టోటల్ చేస్తాడో ఆ అమౌంట్ వేసుకుందాం, ₹150. ఓకేనా, యాడ్ దాంట్లో వేసుకున్నాం. ఎందుకు యాడ్ వేసుకున్నాము, ఈ అమౌంట్ తక్కువ ఉంది కాబట్టి దీన్ని యాడ్ చేసుకుంటున్నాం. నా పాయింట్ సి గురించి మాట్లాడతాను. పాయింట్ సి, ఏ చెక్ ఫర్ ₹750 డ్రాన్ ఆన్ హిజ్ సేవింగ్స్ అకౌంట్ హ్యాస్ బీన్ షోన్ యాజ్ అ డ్రాన్ ఆన్ కరెంట్ అకౌంట్. బాగా గుర్తుపెట్టుకోండి, మిస్టేక్ జరిగింది, దాన్ని కరెక్షన్ చేసుకోవచ్చండి. అది కరెక్షన్ చేసుకునే పద్ధతి తర్వాత ఆలోచిస్తాం. ప్రస్తుతానికి దీన్ని కరెక్షన్ చేసుకోవడం లేదు కాబట్టి దీనివల్ల మనకు బుక్స్లో డిఫరెన్స్ వచ్చింది. పాస్బుక్కు, చెక్ బుక్, మన క్యాష్ బుక్కు డిఫరెన్స్ వచ్చింది. ఏమొచ్చింది, ఏ చెక్ ఫర్ ₹750 డ్రాన్ ఇన్ సేవింగ్స్ అకౌంట్. బాగా గుర్తుపెట్టుకోండి, మనం డ్రా చేసింది, డ్రా అంటే ఇష్యూ చేస్తామని గుర్తుపెట్టుకోండి, డ్రా అంటే ఇష్యూ చేస్తామని అర్థము. సో ఇష్యూ చేసిన చెక్ను దేంట్లో ఇష్యూ చేస్తాం, సేవింగ్స్ అకౌంట్లో. కానీ మనం ఎక్కడ చూపిస్తున్నాం, కరెంట్ అకౌంట్లో చూపిస్తున్నాం. అంటే మనం రికన్సిలేషన్ చేస్తున్నది కరెంట్ అకౌంట్ అండి. అంటే కరెంట్ అకౌంట్లో మనము ఇక్కడ ఏం చేస్తున్నామంటే రాసుకున్నాము, కరెంట్ అకౌంట్లో మనం రాసుకున్నాము.
సో సేమ్ కాలమ్స్ వేసుకుంటున్నానండి మీకు అర్థం కావడానికి. సో కరెంట్ అకౌంట్లో ఎక్కడ వేసుకుంటున్నాం మనము? ఇష్యూ చేస్తున్నామంటే పేమెంట్ సైడ్ రాస్తామండి, పేమెంట్ సైడ్ రాస్తాము. సో 750 బ్యాలెన్స్ ఏమైతే ఉంది చూడండి. నా అదేవిధంగా ఇక్కడ కూడా మనకు పాస్బుక్ ఒకసారి చూసుకుందాం. సో ఒక్కొక్క ట్రాన్సాక్షన్ ఇండిపెండెంట్ అండి. ఒక్కొక్క ట్రాన్సాక్షన్ అంటే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ఇండిపెండెంట్గా ఆలోచించి రాస్తున్నాం. అంటే పాయింట్ బి అయిపోయింది, పాయింట్ సిని ఇండిపెండెంట్గా ఆలోచిస్తాం. ఇప్పుడు దీని గురించి ఒకసారి ఆలోచిస్తాం. మీరు సేవింగ్స్ అకౌంట్లో ఇష్యూ చేసిన చెక్ను పొరపాటుగా కరెంట్ అకౌంట్లో రాయడం వలన ఓవర్ డ్రాఫ్ట్ ఏమైంది? పెరిగింది. ఓవర్ డ్రాఫ్ట్ పెరిగింది. బట్ ఇక్కడ పాస్బుక్లో ఎంట్రీ పడలేదు. పాస్బుక్లో ఎంట్రీ పడలేదు అంటే అర్థమైంది మీకు? క్యాష్ బుక్ ప్రకారం కదా ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చింది. ఓవర్ డ్రాఫ్ట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఓవర్ డ్రాఫ్ట్ ఇక్కడ ఎక్కువ ఉంది. ఈడ 10,000 ఉంది, ఈడ 10,750. కాబట్టి నీకు ఇచ్చిన పాయింట్ క్యాష్ బుక్ ప్రకారం. సో ఈ అమౌంట్ ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలా? నేను రెడ్యూస్ చేయాలా. సో లెస్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. సో లెస్ చేద్దామండి. ఇక్కడ మనకు లెస్ a check drawn on his savings account has been shown as drawn on current account. సో మనకు ఓవర్ డ్రాఫ్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఏ విధంగా ఎక్కువ ఉందనేది ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మళ్ళీ గమనించండి. 750 రూపీస్ మనము క్యాష్ బుక్లో బ్యాంక్ కాలంలో పేమెంట్ సైడ్ రాసుకున్నాము. ఓవర్ డ్రాఫ్ట్ ఉంది కాబట్టి ఓవర్ డ్రాఫ్ట్ పెరిగింది. బట్ పాస్బుక్ ప్రకారం ఓవర్ డ్రాఫ్ట్లో చేంజ్ ఏం కాలేదు. చేంజ్ అంటే అర్థమేమి? తక్కువగా ఉందండి. తక్కువ ఉంది అంటే నాకు ఇచ్చింది క్యాష్ బుక్ కాబట్టి క్యాష్ బుక్ ప్రకారం ఓవర్ డ్రాఫ్ట్ ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని నేను లెస్ చేస్తున్నాను. ఓకేనా? నా పాయింట్ డి గురించి ఆలోచిస్తామండి. నా చెక్ అమౌంటింగ్ టు రూపీస్ 7,500 డ్రాన్ అంటే ఏమన్నానండి? ఇష్యూడ్ అని అర్థం. డ్రాన్ అండ్ ఎంటర్డ్ ఇన్ ద క్యాష్ బుక్ హ్యాడ్ నాట్ ఎట్ బీన్ ప్రజెంటెడ్ అంటే అర్థమేమి? నువ్వు ఎక్స్ అనేవానుకో, వై అనేవానుకో చెక్ ఇచ్చావు. చెక్ ఇచ్చిన తర్వాత నువ్వు క్యాష్ బుక్లో రాసుకున్నావు. క్యాష్ బుక్లో ఎక్కడ రాసుకుంటావు? పేమెంట్ సైడ్ రాసుకున్నావు. సో పేమెంట్ సైడ్ రాసుకున్నావు కాబట్టి దీన్ని మనం ఏం చేసుకోవాలి? ఇప్పుడు పేమెంట్ సైడ్ వెరిఫై చేద్దాం ఏముంటుందని. ఓకేనా? సో మనం ఇప్పుడు ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చాడు కాబట్టి పాయింట్ డి గురించి మనం ఆలోచిద్దామండి. పాయింట్ డి. ఓకే, పాయింట్ డి ఏమంటుందో చూద్దాము. ఇది మాటిమాటికి రాయడానికి కారణం ఏమంటే మీకు అర్థం కావడానికి. ఓవర్ డ్రాఫ్ట్ కాబట్టి క్రెడిట్ బ్యాలెన్స్. సో అదేవిధంగా ఇక్కడ కూడా మనకు వేసేసుకుందాము. సో ఇక్కడ డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. నా ఇక్కడ ఏమైంది? మనకు పాయింట్ డి చెక్ ఏమేం చేస్తాం? మనం చెక్ ఇష్యూ చేస్తామండి. డ్రాన్ అన్నాడు. పాయింట్ డిలో చెక్ ఇష్యూడ్ అమౌంటింగ్ టు రూపీస్ 7,500 డ్రాన్ అంటే ఏమి? ఇష్యూడ్ అంటే అర్థం ఏమి? పేమెంట్ సైడ్ రాస్తాము. పేమెంట్ సైడ్ అంటే ఈ సైడ్ రాసుకున్నాము. పేమెంట్ సైడ్ రాస్తాము. చూద్దాం ఒకసారి. పేమెంట్ సైడ్ రాస్తే అమౌంట్ ఏమైతా ఉంది? 17,500. సో ఇక్కడ పాస్బుక్లో ఏం ఎంట్రీ పడలేదు. సేమ్ పైన లాజిక్ అండి. సో ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఏముంది? ఎక్కువ ఉంది. క్యాష్ బుక్ ప్రకారం ఓవర్ డ్రాఫ్ట్ ఎక్కువ ఉంది, బట్ ఇక్కడ మనకు తక్కువ ఉంది. సో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటే తగ్గించాలా. కాబట్టి ఈ పాయింట్ కూడా మనము లెస్ చేసే దాంట్లోనే రాసుకోవాలా. సో ఈ పాయింట్ కూడా మనము లెస్ చేసే దాంట్లోనే రాసుకుందాము. చెక్ డ్రాన్ అండ్ ఎంటర్డ్ ఇన్ ద క్యాష్ బుక్ హ్యాడ్ నాట్ ఎట్ బీన్ ప్రజెంటెడ్. సో ఇక్కడ అమౌంట్ 7,500. సో ఈ సైడ్ ఇచ్చిన వర్కింగ్ అంతా కూడా మీకు అర్థం కావటానికి అండి. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సో మాటికి చూస్తే అంటే 1కి 4 సార్లు చూస్తే కనీసం 5వ సారైనా మీకు అర్థమవుతున్న ఉద్దేశంతో ఈ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. కొంచెం ఎక్కువ టైం పడుతుంది క్లాస్ అయినా పర్వాలేదు, మీకు అర్థం కావడం మనకు ఉద్దేశం. సో పాయింట్ డి అయిపోయింది కాబట్టి ఇంకా మనము పాయింట్ ఈలో పోదామండి. సో పాయింట్ ఈ ఏమంటున్నాడు? చెక్స్ అమౌంటింగ్ టు రూపీస్ 6,000 సెంట్ టు ద బ్యాంక్ ఫర్ కలెక్షన్ దో ఎంటర్డ్ ఇన్ ద క్యాష్ బుక్ హ్యాడ్ నాట్ బీన్ క్రియేటెడ్ బై ద బ్యాంక్. చూడండి, చెక్ అమౌంటింగ్ టు రూపీస్ 6,000 సెంట్ టు ద బ్యాంక్. సెంట్ టు ద బ్యాంక్ అంటే డిపాజిటెడ్ అని అర్థం అండి. సెంట్ టు ద బ్యాంక్. డ్రాన్ అంటే ఇష్యూడ్, సెంట్ అంటే డిపాజిటెడ్. సెంట్ టు ద బ్యాంక్ ఫర్ కలెక్షన్. కలెక్షన్ కోసం పంపించినాము అంటే మళ్ళీ ఇది క్యాష్ బుక్లో మనం రాయాలా. కానీ మనం చెక్ డిపాజిట్ చేస్తాము అంటే రిసిట్ సైడ్ రాస్తాము. రిసిట్ సైడ్ రాస్తున్నాం కాబట్టి మళ్ళీ మనకు ఇక్కడ చూద్దాము ఓవర్ డ్రాఫ్ట్ పొజిషన్ ఏముంటుందో.
ఓవర్ డ్రాఫ్ట్ పొజిషన్ ఏముంటుందో ఒకసారి చూద్దాం మనము. సో పాయింట్ ఈ గురించి మాట్లాడుతున్నాను, ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఓవర్ డ్రాఫ్ట్ కాబట్టి ఇక్కడ క్రెడిట్ బ్యాలెన్స్, ఇక్కడ పాస్బుక్లో అయితే డెబిట్ బ్యాలెన్స్. చెక్స్ ఇష్యూ చేస్తామండి, చెక్ డిపాజిట్ చేస్తాం. చెక్ డిపాజిట్ చేస్తామంటే రిసిట్ సైడ్ రాస్తాం. రిసిట్ సైడ్ అంటే డెబిట్ సైడ్ రాస్తాము. నా ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడు వాట్ ఈస్ ద బ్యాలెన్స్ ఇన్ క్యాష్ బుక్? క్యాష్ బుక్లో ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ఎంత? 10,000 మైనస్ 6,000, అవునా? 10,000 మైనస్ 6,000. సో ఇక్కడ మనకు 10,000 మైనస్ 6,000 అండి. మైనస్ 6,000. సో 4,000 అయిందండి, ఓకేనా? సో ఇప్పుడు యాక్చువల్గా మనకు 4,000 రూపీస్ బ్యాలెన్స్ ఉంది, బట్ ఇక్కడ పాస్బుక్లో ఎంత ఉంచండి? 10,000 ఉంది. ఎందుకంటే ఈ 6,000 రికార్డ్ చేయలేదండి. ఒకవేళ రికార్డ్ చేసింటే ఇక్కడ మనం డెబిట్ రాస్తామంటే ఇక్కడ ఎక్కడ రాయాలా? క్రెడిట్ సైడ్ రాయాలా? సో క్రెడిట్ సైడ్ రాయలేదు, బట్ బ్యాలెన్స్ ఇప్పుడు మనకు ఎంత ఉంది? 4,000. అంటే నీకు ఇచ్చిన బ్యాలెన్స్ తక్కువగా ఉంది. నీకు ఇచ్చింది ఎంత? 4,500 తక్కువగా ఉంది. మళ్ళీ చెప్తున్నా అండి, ఇది మీ 10,000 మీకు అర్థం కావడానికి అజ్యూమ్డ్ ఫిగర్ రాస్తాను. అంటే నీకు బ్యాలెన్స్ తక్కువ ఉందే ఎక్కువ ఉందే అర్థం చేయడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. ప్రస్తుతానికి పాస్బుక్ ప్రకారం 10,000 ఉంది, క్యాష్ బుక్ ప్రకారం ఎంత ఉంది? 4,000. అంటే నీకు క్యాష్ బుక్ ప్రకారం స్టార్టింగ్ ఇచ్చాడు కదా, సో క్యాష్ బుక్ ప్రకారం ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చాడు. క్యాష్ బుక్ ప్రకారం ఓవర్ డ్రాఫ్ట్ అంటే నీకు ఇచ్చిన బ్యాలెన్స్ తక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? యాడ్ చేయమంటాడండి. సో యాడ్ చెక్ సెంట్ టు ద బ్యాంక్ ఫర్ కలెక్షన్ దో ఎంటర్డ్ ఇన్ ద క్యాష్ బుక్. క్యాష్ బుక్లో రాయకుండా ఉంటే డిఫరెన్స్ రాదండి. ఎంటర్డ్ ఇన్ ద క్యాష్ బుక్ కాబట్టి డిఫరెన్స్ వస్తుంది. ఆ డిఫరెన్స్ అమౌంట్ మనము వేసుకుందాము. సో 6,000 రూపీస్, ఓకేనా? పాయింట్ డి అయిపోయిందండి మనకు. పాయింట్ ఈ కూడా అయిపోయింది. నా పాయింట్ ఎఫ్, బ్యాంక్ చార్జెస్ ₹75 యాజ్ పర్ బ్యాంక్ స్టేట్మెంట్ ఆఫ్ ద అకౌంట్ హ్యాడ్ నాట్ బీన్ టేకన్ ఇన్ టు ద క్యాష్ బుక్. అంటే బ్యాంక్ చార్జెస్ అందుకే చెప్పాను స్టార్టింగ్లోనే, ఫస్ట్ అది ఎంట్రీ ఎక్కడ పడుతుందో చూడండి, దాన్ని బట్టి మనము అది యాడా లెస్సా కూడా డిసైడ్ చేయొచ్చు. సో బ్యాంక్ చార్జెస్ ముందు ఎక్కడ పడుతుంది అంటే బ్యాంక్ యొక్క పాస్బుక్లో పడుతుందండి, బ్యాంక్ యొక్క పాస్బుక్లో. సో ఇప్పుడు మనము బ్యాంక్ యొక్క పాస్బుక్ పాయింట్ ఎఫ్ గురించి ఆలోచిస్తాం. సో పాయింట్ ఎఫ్ గురించి ఆలోచిస్తామండి. సో ఇక్కడ ముందు యాజ్ యూజువల్గా మనం వేసేసుకుందాము. ఇప్పుడు బ్యాలెన్స్ 10,000. ఇప్పుడు పాస్బుక్లో చార్జెస్ అంటే ఏమండి? బ్యాంక్ మా దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేసుకుంది అంటే ఓవర్ డ్రాఫ్ట్ మీద బ్యాంక్ చార్జెస్ మనకు పెరుగుతుందండి, బ్యాలెన్స్ పెరిగిపోతుంది. సో ఇప్పుడు ఏమైంది? ఇక్కడ క్యాష్ బుక్ ప్రకారం బ్యాలెన్స్ అంతే ఉంది, బట్ పాస్బుక్లో ఓవర్ డ్రాఫ్ట్ ఏమైంది? పెరిగింది, బట్ క్యాష్ బుక్లో తక్కువగా ఉంది. అంటే నీకు ఇచ్చింది క్యాష్ బుక్ ప్రకారం కదా, క్యాష్ బుక్ ప్రకారం బ్యాలెన్స్ ఇచ్చాడు. క్యాష్ బుక్లో బ్యాలెన్స్ ఏమైంది? తక్కువగా ఉంది, బట్ పాస్బుక్లో ఇక్కడ ఎక్కువగా ఉంది. సో నీకు ఇచ్చింది క్యాష్ బుక్ కాబట్టి ఇది తక్కువగా ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలంటున్నాను నేను? యాడ్ చేయాలండి. దీన్ని ఏం చేయాలా? యాడ్ చేయాలా. ఓకేనా? సో ఇక్కడ నీకు యాడ్ చేసేసుకున్నాం. ఇది ఫస్ట్ పాయింట్ అండి, చెక్ సెంట్ టు ద బ్యాంక్ ఫర్ కలెక్షన్ దో ఎంటర్డ్ ఇన్ ద క్యాష్ బుక్ బట్ నాట్ ఎంటర్డ్ ఇన్ ద పాస్బుక్ అంటున్నాడు. ఓకేనా? సో ఆ పాయింట్ ఏది అండి? రైట్. నెక్స్ట్ పాయింట్ ఎఫ్ అయిపోయింది. పాయింట్ జి, నౌ డివిడెండ్ of the amount 3,000 had been paid direct into the bank and not entered in the cash book. డివిడెండ్ అనేది బ్యాంకుకు డైరెక్ట్గా క్రెడిట్ అయిపోయింది. అంటే మనకు వచ్చిన ఇన్కమ్ అండి, అంటే మనకు వచ్చిన రిసిట్ మనం రాసుకోలేదు, బట్ బ్యాంక్లో పడింది. ఎందుకంటే మాకు తెలియదు కాబట్టి డైరెక్ట్గా కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లో వేసుకున్నారు. బ్యాంక్ అకౌంట్లో ఎక్కడ పడుతుంది? అది
బ్యాంక్ అకౌంట్లో మనకి ఇన్కమ్ కాబట్టి బ్యాంకుకు అది మనం డబ్బులు కట్టినట్లుగా ఉంటుందండి. బ్యాంకుకు మనము డబ్బులు కట్టినట్లుగా ఉంటుంది కాబట్టి మనకు క్రెడిట్ సైడ్ రాసుకుంటారు వాళ్ళు. ఎంత సో డివిడెండ్ వచ్చింది, ఎక్కడ రాసుకుంటారు? 3000 రూపీస్ ఇక్కడ రాసుకున్నారు. 3000 రూపీస్ ఇక్కడ వాళ్ళు రాసుకున్నారు. మన బ్యాలెన్స్ అట్లే ఉంది కదా, మన బ్యాలెన్స్ అట్లే ఉంది. అంటే నాకు ఇచ్చిన క్యాష్ బుక్ ప్రకారం 10,000 ఉంది, బట్ యాక్చువల్గా పాస్బుక్లో ఏముంది? 7,000 ఉంది కదా. 10 - 3 ఎంత అంటే 7,000. అంటే నీకు ఇచ్చిన క్యాష్ బుక్లో బ్యాలెన్స్ ఎక్కువగా ఉంది. సో క్యాష్ బుక్లో బ్యాలెన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలా? మనము లెస్ చేయాలా. సో లెస్ దాంట్లో మళ్ళీ రాసుకుందామండి మనం. లెస్ డివిడెండ్ నాట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్. క్యాష్ బుక్లో రికార్డ్ చేసుకోలేదు. ఎంత? 3,000 రూపీస్. సో మనకు 3,000 రూపీస్ డిఫరెన్స్ అండి. ఇక్కడ 10,000 ఉంది, ఇక్కడ 7,000. అంటే డిఫరెన్స్ ఎంత? 3,000 రూపీస్. ఇక్కడ మనకు 10,000 ఉంది, ఇక్కడ 7,000 ఉంది. సో 7,000 అంటే తగ్గటానికి ఎంత అమౌంట్? రీజన్ 3,000 కాబట్టి మనము 3,000 ఇక్కడ రాసుకోవాలి. ఓకేనా? నా జీ అయిపోయింది. హెచ్. Under instruction from Ram, the bank has transferred interest of 900 from deposit account to his current account on 3rd December. 3rd December transaction జరిగింది. But this amount had however been taken in the cash book before 30th November 24. Reconciliation కన్నా ముందు జరిగిన వ్యవహారాల గురించి మాట్లాడుతున్నామండి. సో రికన్సిలేషన్ తర్వాత ఇక్కడ 3rd December పడింది పాస్బుక్లో, కానీ మన క్యాష్ బుక్లో ఎప్పుడు పడింది? 30th November లోపలే ఎంట్రీ పడిపోయింది. అంటే మనకు వచ్చిన అమౌంట్ మనము రికార్డ్ చేసుకున్నాం, కానీ పాస్బుక్ వాళ్ళు ఇంకా రికార్డ్ చేయలేదు. వాళ్ళు ఎప్పుడు రికార్డ్ చేస్తున్నాడు? 3rd December. కానీ మనం ఎప్పుడు రికార్డ్ చేసుకున్నాం? November 30th. సో మన బుక్లో క్రెడిట్ సైడ్ వచ్చింది, మనకు వచ్చిందండి అమౌంట్. మనకు ఇన్కమ్, అది ఇంట్రెస్ట్, మన అకౌంట్ మనకు అమౌంట్ వచ్చింది. సో ఈ అమౌంట్ మనము ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఇది రిపీట్ అవుతుంది. నా బ్యాలెన్స్ మా ప్రకారం, బ్యాంక్ ప్రకారం ఇది కామన్ అనుకుంటున్నామండి. ఇండిపెండెంట్, ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్కు ఇండిపెండెంట్గా ఆలోచించి చేస్తున్నానండి. సో ఇప్పుడు ఏమైంది? నేను ఇంట్రెస్ట్ను రికార్డ్ చేసుకున్నానండి. సో 900 రూపీస్. సో 10,000లో 900 పోతే 9,100. 9,100 రూపీస్ నా ప్రకారం బ్యాలెన్స్ ఉంది, బట్ పాస్బుక్ ప్రకారం ఎంత ఉంది? 10,000. అంటే నీకు ఇచ్చిన బ్యాలెన్స్ తక్కువగా ఉంది. నీకు ఇచ్చింది క్యాష్ బుక్ ప్రకారం కదా. సో క్యాష్ బుక్ ప్రకారం బ్యాలెన్స్ తక్కువగా ఉంది, బట్ పాస్బుక్ ప్రకారం ఎక్కువగానే ఉంది. ఎక్కువగా ఉందంటే కరెక్ట్ ఉంది అనుకున్నా. సో నీకు అందుకే చెప్తున్నాను, నీకు ఇచ్చిన బ్యాలెన్స్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూడు అంటున్నాను. 10,000లో 900 పోతే 9,100. నీకు ఇచ్చిన బ్యాలెన్స్ తక్కువగా ఉంది. సో నీకు ఇచ్చిన బ్యాలెన్స్ తక్కువగా ఉంది కాబట్టి ఏం చేయాలి? నువ్వు యాడ్ చేసుకోవాలా. సో యాడ్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. సో దిస్ ఈస్ ద పొజిషన్ అండి. సో ఆల్ ఐటమ్స్ మనం కవర్ చేస్తాం అనుకుంటాను. సో యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ద బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ ఆన్ November 30th. November 30th మనం తయారు చేస్తున్నాము. సో దీని యొక్క టోటల్ వేసుకున్నామండి. దీని యొక్క టోటల్ చేస్తే 13,125. ఇది యాడ్ ఐటమ్ కదా. సో ఇక్కడ మనం యాడ్ అంటున్నాం కాబట్టి ఇవి రెండు యాడ్ చేయాలా. సో ఇక్కడ యాడ్ చేసుకుంటే దీని యొక్క టోటల్ ఇంత. సో ఇవి రెండు యాడ్ చేస్తున్నాం. ఈ మూడు టోటల్ చేసి లెస్ చేయాలా కదా. ఈ మూడు టోటల్ చేసి లెస్ చేయాలి కాబట్టి దీని యొక్క మూడు యొక్క టోటల్ ఇక్కడ వేసుకుందాను నేను. సో మూడు యొక్క టోటల్ ఇక్కడ వస్తూ ఉంది. దీన్ని లెస్ చేస్తున్నాము. సో 17,625లో 6,375 తీసేస్తే, 11,250 తీసేస్తే 6,375. దిస్ ఈస్ బ్యాంక్ బ్యాలెన్స్. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ పాస్బుక్. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ పాస్బుక్. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రాబ్లం నెంబర్ 3 అండి. సేమ్ ఇదే టేబుల్ ప్రకారం నేను ప్రాబ్లం నెంబర్ 1 and 2ను మళ్ళీ రీలోడ్ చేస్తాను. సో ఓకే. సో టిల్ దెన్ హ్యావ్ ఏ నైస్ డే.